హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ టెక్ క్రియేషన్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి, మీకు డెమో చూపించాను కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ డెమోలో కనుక మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఆ డెమోలో ఈ వాటర్ వచ్చుకుంటూ అక్కడ మనకు ఒక కపుల్కి సంబంధించిన ఫోటో ఇమేజ్ అయితే పెట్టాను. అక్కడ మీకు సంబంధించిన ఫొటోస్ పెట్టుకొని ఇట్లాంటి ఒక రెయిన్కి సంబంధించిన వీడియో వాట్సాప్ స్టాటస్ అనేది ఏ విధంగా చేసుకోవాలన్న మన మొబైల్లో నేను క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేశాను. ఫ్రెండ్స్, ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఒకసారి చూడండి ఫ్రెండ్స్, ఇట్లాంటి వీడియో మీ మొబైల్లో మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకుంటే చాలా సింపుల్ ఫ్రెండ్స్. మీ మొబైల్లో వచ్చేసి మనకి ఇక్కడ ఈ కైన్ మాస్టర్ అనే యాప్ ఉండాలి. ఇది మీకు ప్లే స్టోర్లో దొరుకుతుంది. ప్లే స్టోర్లో లేకపోతే నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను, అక్కడ నుంచి మీరు ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, ఇన్స్టాల్ చేసుకున్న తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మనకి యాప్ పైన ఓపెన్ చేస్తే ఈ రకంగా ఓపెన్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు మిడిల్లో ఉన్నటువంటి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ మనకు 1:1 అనే రేషియో పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఈ రకంగా మనకు ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, మనకు పైన కనిపిస్తున్నటువంటి బ్యాక్గ్రౌండ్ పైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఏదైనా ఒక బ్యాక్గ్రౌండ్ కలర్ ఎంచుకోండి. చూడండి, నేను బ్లాక్ తీసుకున్నాను. తీసుకున్న తర్వాత మనకు వాట్సాప్ స్టార్ట్స్ అనేది 30 సెకండ్స్ కాబట్టి దీన్ని మనము 30 సెకండ్స్ వరకు అయితే డ్రాగ్ చేసుకోవాలి. ఓకే, 30 సెకండ్స్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇలా ఫస్ట్కి రండి. ఫస్ట్కి వచ్చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మనకు కనిపిస్తున్నటువంటి లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఇక్కడ నేను ఏదైతే మీకు నేను ఎడిటింగ్ చేస్తున్నానో ఆ ఎడిటింగ్ సంబంధించిన అన్ని ఫైల్స్, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ కావచ్చు, ఈ టెంప్లెట్ కావచ్చు, అన్నీ నా వీడియో కింద మీకు డిస్క్రిప్షన్లో ఒక లింక్ ఇచ్చాను. ఆ లింక్ పైన ట్యాప్ చేసి మీరు అయితే అన్ని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్స్టాల్ చేసుకోండి. ఓకే, మీరు ఇన్స్టాల్ చేసుకున్నటువంటి ఒక బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే ఇచ్చాను. చూడండి, ఈ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ తీసుకొని మనకి కత్తెర సింబల్ పక్కన ఉన్న బాక్స్ పైన ట్యాప్ చేస్తే చూడండి, అలాగే ఈ పక్కన వచ్చిన బాక్స్ పైన ట్యాప్ చేయండి. చేస్తే మనకి ఈ రకంగా స్క్రీన్ ఫిట్ అయిపోతుంది అది. ఓకే, పైన టిక్ మార్క్ ఇచ్చేసి దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఇట్లా లాస్ట్ వరకు అయితే ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకే, ఇలా లాస్ట్ వరకు డ్రాగ్ చేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇలా మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ నేను ఇంతకుముందు చెప్పాను కదా, ఈ కపుల్కి సంబంధించిన ఫొటోస్ పెట్టుకుంటున్నాను. చూడండి, ఇక్కడ మీకు సంబంధించిన ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఒక మంచి స్టైల్ ఉన్న ఫొటోస్ పెట్టుకోండి. పెట్టుకున్న తర్వాత దీన్ని కూడా మీరు ఇలా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ మీకు ఒకటి ఇమేజ్ ఇచ్చాను, ఈ రైన్ సంబంధించిన ఇమేజ్ పైన ట్యాప్ చేసేసి చూడండి, మనకి ఇక్కడ క్రాపింగ్ అనే ఒక ఆప్షన్ ఉంది, దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసేసి చూడండి, దీన్ని పైనుంచి ఇలా కిందికి మొత్తం ఇలా ఈ వాటర్ ఉంది కదా, ఈ వాటర్ వరకు అయితే ఇట్లా క్రాప్ చేసుకోండి. చేసిన తర్వాత చూడండి, పైన మాస్క్ ఎనేబుల్ చేసి ఈ ఫెదర్ను మొత్తం 50 వరకు పెంచేసిన తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే దీని సైజ్ పెంచండి. ఇప్పుడు ఏదైతే మనము ఇంతకుముందు క్రాప్ చేసుకున్నామో దీని యొక్క సైజ్ ఇలా పెంచుకోండి. ఓకే, ఈ రకంగా పెంచేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, ఈ రకంగా పెంచేసిన తర్వాత ఇక్కడ చూడండి, ఈ కపుల్స్ యొక్క ఈ కాలర్ దగ్గర ఇది పెట్టేసేయండి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత చూడండి, పైకి ఇలా స్క్రోల్ చేస్తుంటే మనకు కింద బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తుంది. దానిపైన ట్యాప్ చేసి కింద మనకు లైట్ అనే ఒక ఆప్షన్ చూడండి, దానిపైన ట్యాప్ చేయండి. ఓకే, ఇలా ట్యాప్ చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, దీనికి మనం ఇట్లా ఎగ్జాక్ట్లా పర్ఫెక్ట్గా పెట్టుకొని చూడండి, దీన్ని ఈ రకంగా మీరు పర్ఫెక్ట్గా ఈ రకంగా అయితే పెట్టుకోండి. ఓకే, ఇలా పెట్టిన తర్వాత దీన్ని కూడా మనం ఇట్లా లాస్ట్ వరకు అయితే ఇట్లా డ్రాగ్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత పైన టిక్ మార్క్ చేసి మళ్ళీ ఫస్ట్కి వచ్చేయండి. ఫస్ట్కి వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, మళ్ళీ ఇప్పుడు ఏం చేస్తారంటే లేయర్ పైన ట్యాప్ చేసి మీడియా పైన ట్యాప్ చేసి ఈ ఫైల్స్ అన్నీ మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ లింక్ పైన ట్యాప్ చేసి ఓపెన్ చేసుకుంటేనే మీకు అన్నీ ఇలా చేసుకోవడానికి వీలుంటుంది అనమాట. ఓకే, ఇది ఇప్పుడు నేను ఒక రైన్కి సంబంధించిన ఒక ఎఫెక్ట్ అది ఇచ్చాను చూడండి, ఈ ఎఫెక్ట్ తీసుకోండి. తీసుకున్న తర్వాత దీన్ని కూడా మీరు ఏం చేస్తారంటే ఈ కత్తెర సింబల్ పక్కన ఉన్న బాక్స్ పైన ట్యాప్ చేసి ఈ పక్కన వచ్చిన బాక్స్ పైన ట్యాప్ చేస్తే అది స్క్రీన్ ఫిట్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ ఇదే రెయిన్ పైన ట్యాప్ చేసి రెయిన్ యొక్క లేయర్ పైన ట్యాప్ చేసి మళ్ళీ పైకి స్క్రోల్ చేస్తుంటే మనకు కింద బ్లెండింగ్ అనే ఆప్షన్ వస్తే దానిపైన ట్యాప్ చేసిన తర్వాత మీరు స్క్రీన్ అప్లై చేయండి. స్క్రీన్ అప్లై చేసిన తర్వాత ఫ్రెండ్స్ చూడండి, పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. పైన టిక్ మార్క్ ఇచ్చేసి ఇప్పుడు ఏం చేస్తారంటే మళ్ళీ లేయర్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మనకు చూడండి స్టిక్కర్స్ మనకు చూడండి స్టిక్కర్ అనే ఒక ఆప్షన్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. దీనిపైన ట్యాప్ చేస్తే ఫ్రెండ్స్ చూడండి, మనకు కింద మీకు ఒక ఆప్షన్ కనిపిస్తుంది, మై స్టీరియోస్ ఫ్రాగ్ అని చెప్పేసి దానిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మనకు చూడండి 4th వన్ ఆప్షన్ తీసుకోండి. తీసుకున్న తర్వాత పైన టిక్ మార్క్ ఇచ్చేసి మళ్ళీ దీన్ని ఏం చేస్తారంటే ఇలా కిందికి పెట్టేసేయండి. చూడండి, ఈ రకంగా ఇలా కిందికి పెట్టేసేయండి. పెట్టేసి దీన్ని కూడా మనము ఇట్లా లాస్ట్ వరకు అయితే డ్రాగ్ చేసుకోండి. ఓకే, చేసిన తర్వాత చూడండి ఫ్రెండ్స్, వీడియో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ఒకసారి మీకు ప్లే చేస్తాను చూడండి. ఒకసారి చూడండి, ఈ రకంగా మనకు ఆ వర్షంలో తడుచుకుంటూ ఇలా వస్తున్నట్టుగా మనం అయితే ఒక మంచి ఎఫెక్ట్ తోటి ఇట్లాంటి వాట్సాప్ స్టాటస్ చేసుకోవచ్చు అనమాట.
ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే అయితే ఖచ్చితంగా మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్కు మీరు మిస్ కాకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా అయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇట్లా కంప్లీట్గా మీరు చేసుకున్న తర్వాత దీన్ని ఏదైనా సాంగ్ ఇచ్చుకోవాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకు ఆడియో అనే సింబల్ పైన ట్యాప్ చేసి ఇక్కడ మీ గ్యాలరీలో ఉన్నటువంటి ఏదైనా సాంగ్స్లోకి వెళ్ళిపోండి. ఓకే, సాంగ్స్లోకి వెళ్ళిపోయింది చూడండి. ఈ డౌన్లోడ్లో ఉంటే డౌన్లోడ్లో, మ్యూజిక్లో ఉంటే మ్యూజిక్లో, దానిపైన ట్యాప్ చేసి ఇప్పుడు చూడండి ఇక్కడ సాంగ్స్ వచ్చాయి కదా, ఈ సాంగ్స్ పైన ట్యాప్ చేసి చూడండి. మనకి ఇక్కడ ఈ ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే మనకి కింద సాంగ్స్ అనేది యాడ్ అయిపోతుంది. పైన టిక్ మార్క్ ఇచ్చేసేయండి. పైన టిక్ మార్క్ ఇస్తే మీరు ఏదైతే సాంగ్ ఇచ్చారో ఆ సాంగ్స్ మాత్రం ఇక్కడ ప్లే అవుతుంది అనమాట. ఓకే, ఈ రకంగా చేసిన తర్వాత సాంగ్స్ కూడా ఇచ్చుకున్న తర్వాత దీన్ని మనము సేవ్ చేయాలనుకుంటే చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్ చూడండి, పైన ఒకటి యారో సింబల్ ఉంది కదా, దానిపైన ట్యాప్ చేయండి. మనకి మీడియా పైన యారో సింబల్ పైన ట్యాప్ చేస్తే చూడండి మనకు ఈ రకంగా అయితే అది కింద ఎక్స్పోర్ట్ అనే ఒక బటన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేయండి. చేస్తే మనకి ఇక్కడ ఈ రకంగా ఎక్స్పోర్ట్ అయిపోతుంది. అది మన గ్యాలరీలో సేవ్ అయిపోతుంది అనమాట. అక్కడ నుంచి మనము వాట్సాప్ స్టాటస్గా పెట్టుకోవచ్చు, ఎవరికైనా మనం షేర్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఎలా అనిపించిందో మీరు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇట్లాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే మాత్రం మన ఛానల్ అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చినటువంటి గంట సింబల్ నొక్కి మీరు ఆల్ అని నొక్కండి ఫ్రెండ్స్. ఓకే, థ్యాంక్ యూ.